సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సు కార్యక్రమానికి హాజరైనటువంటి రాకేష్ ఠాకూర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని. అన్న నమస్తే. నమస్తే. ఏం చెప్పాలనుకుంటారు? ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి యువ సంగ్రామ సదస్సు మీరు అటెండ్ అయ్యారు. మీ డివిజన్ నుంచి కూడా మీ యువత నిరుద్యోగులు కూడా హాజరవడం జరిగింది. గుడ్డోడికి చెవిటోడికి ఏం చెప్పినా వినిపించదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఆయనకే అర్థమవుతలేదు. 2.5 సంవత్సరాలు ఎలక్షన్ బిఫోర్ ఇక్కడే ప్రోగ్రాం పెట్టి సంవత్సరానికి 2 లక్షల జాబ్లు అంటే ఇప్పుడు 2.5 years అంటే 5 లక్షల జాబ్లు ఇవ్వాలి. ఇప్పుడు దాకా ఇచ్చింది 17,000 జాబ్లు. ఒక్కొక్క మినిస్టర్ లేచి ఒకడు అంటాడు 80,000 జాబ్లు అంటాడు, ఒకడేమో ఈయననే 70,000 అంటాడు, ఇంకా శ్రీధర్ బాబు 1,00,000 జాబ్లు అంటాడు. వీళ్ళకే ఒక క్యాల్కులేషన్ లేదు. ఇక్కడ ఇచ్చిన జాబ్స్ ఓన్లీ 17,000. దానిలో బిఫోర్ ఇచ్చిన నోటిఫికేషన్ 7,000 అంట. వీళ్ళు కొత్త నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చింది 10,000. అదే ఇప్పుడు మా కేటీఆర్ అన్న చెప్పిండు, నువ్వు 70,000 జాబ్లు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తే నేను పూరా పాలిటిక్స్కే రాజీనామా చేసి బంద్ చేస్తా అని చెప్పిండు. ఇంత చెప్పిన ఇంత ఆపోజిషన్ లీడర్ నీకు ఇంత మంచి ఛాన్స్ ఇస్తుంటే యాక్సెప్ట్ చేసి చూపించాలి. సీఎం అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చాము 70,000 అని అన్నారు. అది ఎలా చూడొచ్చు? ఇప్పుడు వచ్చిన 1 monthకే ఇచ్చిందంటే 2.5 దాకా ఎంత ఇవ్వాలి? అట్లా లెక్క వేసుకో బ్రదర్. 70,000 అంటున్నారు కదా, ఇచ్చినారు 1 monthలోనే ఇచ్చినారు అంటున్నారు కదా. ఇప్పుడు 2.5 years అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ 2 లక్షలు అన్నారు కదా. 70, 140, 140, 210 దాకా అయిపోవాలి కదా. మళ్ళీ ఎక్కడ ఇస్తున్నారు? ఏం జాబ్లు ఇచ్చినారు? 70,000 ఇప్పుడే కేటీఆర్ అన్న చెప్పిండు, మీరు ఇచ్చింది 17,000 అని. అది ఇప్పుడు 70,000 అని క్లియర్గా వాళ్ళు పత్రాలు ఇస్తే ఒక్కొక్క మినిస్టర్ అయినా వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ ఏం చెప్పాలి? కరెక్ట్ ఫిగర్ చెప్పాలి. పేపర్ పైన రాసుకోవడం తప్పు కాదు కదా, రాసుకొని చెప్పాలి. నేను 70,000 ఇక్కడ ఇచ్చినామని చెప్పాలి. ఒకటి లేచి 80,000 అంటాడు. మీరు అన్నది వాస్తవం. అయితే ఇప్పుడు నిరుద్యోగులేమో రోడ్డెక్కి రాస్తారోకలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది, కానీ ఇతర పార్టీలు మాత్రం స్పందించట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వేరే పార్టీలకి అవగానే లేదు, ఈ జాబ్లు ఎట్లా ఇవ్వాలి తెలియదు వాళ్ళకి. మనం 10 yearsలో కానిస్టేబుల్ జాబ్లే 48,000 ఇచ్చినామంటే మనకు వేరే జాబ్లు అన్నీ ఎంత ఇచ్చినాం? 1,50,000 పైన ఇచ్చినాం. మనకు అవగాహన ఉంది తెలంగాణ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా అందరికీ మంచిగా చూసుకోవాలని మనకు అవగాహన ఉంది. వేరే పార్టీ మనకు లెక్కలే ఏమొస్తుంది? ఏ పార్టీ లెక్కలు లేదు. బీజేపీ మనకు అందుకు పాతకు లేదు, వాళ్ళ దగ్గర లీడర్సే లేరు. బీజేపీ గురించి మాట్లాడేది తప్పు. ఇంకా వేరే పార్టీ ఏముంది? ఓన్లీ బీఆర్ఎస్ తప్ప. తెలంగాణలో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే నిరుద్యోగులను విద్యార్థులను రెచ్చగొడుతున్నారు కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని అంటారు. ఈయన రెచ్చగొట్టినప్పుడు ఏముంది? ఖాళీ ఒక్కొక్క పార్టీ డెవలప్మెంట్ కోసం ఒక ఎమ్మెల్యే. మీరు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగుల్ని? ఆయన చెప్తుండు కదా, ఆయన చెప్పిన మాట మనం చెప్పాలి కదా. ఆయన రెచ్చగొట్టే ఎట్లా ఉంటుంది మీకు తెలియాలి కదా. ఖాళీ ఒక ఎమ్మెల్యే డెవలప్మెంట్ కోసం పార్టీలో చేంజ్ అయితే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కాగానే ఊళ్ళలోకి పోయి ఎమ్మెల్యే వస్తే కొట్టి సంపండి అన్నాడు. కొట్టి సంపడం అంటే ఎంత పెద్ద మాట. అది పబ్లికే రెచ్చగొట్టిండు. మనం స్టూడెంట్ అంటే కొంచెం మంది ఉండొచ్చు, పబ్లిక్ ఎంతమంది ఉంటారు? 4 కోట్ల మందిలో 3 కోట్ల మందికి రెచ్చగొట్టేసిండు. కొట్టి సంపేయండి అన్నాడు. అట్లా చెప్పిన వాడు మేము ఎక్కడ రెచ్చగొడుతున్నాం? మేమేమంటున్నాము? ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆస్కింగ్. మేమేమంటున్నాము? ఈ మీటింగ్లో ఎందుకు పెడుతున్నాం? వాళ్ళు అప్సెట్ కావద్దు. ఎవరైనా ఉన్నామని 18 members సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళకి నేను స్టూడెంట్లకు అందరికి దృష్టిలో స్టూడెంట్లు అశోక్ నగర్ అయినా, ఉస్మానియా క్యాంపస్ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా అందరికీ ఒకటే చెప్తున్నా, మనం సావద్దు, మనం యుద్ధం చేయాలి. యుద్ధం అంటే సావడం కాదు, కొట్లాడాలి. రేవంత్ రెడ్డితో కొట్లాడాలంటే మనం బతకాలి. ఈ ధైర్యం ఇయానికి ఎవరు సూసైడ్ చేయొద్దు అని ధైర్యం ఇయానికే మేము ఈ ప్రోగ్రామ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఇప్పుడు ఒకడు స్టేట్ పైన ఎక్కి మేము తినలేకపోయి టెంపుల్ దగ్గర తింటున్నామంటే ఒక ఇంతమంది 1000 మంది ముందు టీవీల ముందు చెప్పిండంటే వాడు ఎంత బాధలో చెప్పిండేమో, ఎంత గలీజ్ అనిపించారు. ఎవరైనా వాళ్ళ చుట్టాలు చూస్తారేమో అని అన్నీ మర్చిపోయిండు. అవసరం లేదు, వాడు పరిస్థితి చెప్పుకుండు. నేను సాయిబాబా టెంపుల్ దగ్గర తింటున్నా, దుర్గామాత టెంపుల్ దగ్గర తింటున్నా అంటే ఎంత పెద్ద మాట అది. వాడెంత షై ఫీల్ అయినా పబ్లిక్లో చెప్పుకుంటా అంటే ఎంత ఆవేదన ఎంత ఉంది వాళ్ళకి. ఇట్లా ఆవేదనలో ఇంత ఆవేదన. ఎవరైనా ఇజ్జత్ కోసం బతుకుతారు, ఇజ్జత్ లేనప్పుడు దుంకి చచ్చిపోతాడు. ఆ సావద్దానే మేము ధైర్యం ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలందరినీ కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ పరిశీలన ఎలా చేస్తున్నారు అంటే ఆయన వ్యాఖ్యలు ఒక హోదాలో ఉండి సీఎం హోదాలో ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఆయన హోదాలో ఏముందని? ఒకసారి ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకొని పోతారు అంటారా తెలంగాణ వాళ్ళు? మనం యుద్ధం చేసి ఇండియాలో ఎవరు యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకోలేని మనమే. 1500 మంది కాలిపోతారా? ఇక్కడ మన శ్రీకాంత్
పెట్రోల్ వేసుకొని ఇప్పుడు ఒక మ్యాచ్ బాక్స్ ఇట్లా కాలు పెట్టండి, ఇక్కడ చచ్చిపోయిండు. ఇంత పెద్ద తెలంగాణ గడ్డ పైన మనం చెప్పులు ఎత్తుకొని వాళ్ళమ్మా మనం. ఎంత చీప్ మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి సీఎం. ఆయన పంటలు పండాలంటే కూడా నెత్తురు చల్లాలని అంటుండు. అంతే, ఇప్పుడు నీళ్ళు లేవు కదా, నీళ్ళు లేవు. ఈయన దళిద్రి ఐరన్ లెగ్, వర్షాలు పడతాయి. ఈ టైంలో ఎంత వర్షం ఉండాలి అసలు? ఇంత ప్రోగ్రాం పెట్టాలంటే భయపడాలి అసలు. వర్షంలో ఎక్కడవుతుందని, వర్షాలే లేవు. ఆయన ఇంత ఐరన్ లెగ్ ఆయన అదే చెప్తాడు. బోర్వెల్స్ ఇస్తలేడు, కరెంటు లేదు. ఏం చేస్తాడు? ఇప్పుడు రక్తమే వేయాలి. ఇప్పుడు నీకు బియ్యం వేసుకోవాలంటే రక్తం కట్ చేసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అందరూ కూడా రక్తదాన శిబిరాలు రక్తదానం చేస్తున్నారు. మేము అదే చేస్తున్నాము. ఎందుకు అట్లా? ఎంత వస్తే రక్తం అంత డీసీఎంలు పంపించాలి కదా, ట్యాంకర్లు నింపి. ఎవరికి పంపిస్తారు? పొలాలకు పంపిస్తారా? మళ్ళా రేవంత్ రెడ్డికి పంపిస్తే ఆయన అక్కడికి వేయడు, అది బ్లడ్ క్యాంప్కి అమ్మేస్తాడు. మేమే డైరెక్ట్ ఊర్లలో చెప్పినాం, ఎవరికైనా పొలాలు ఎండిపోతే మేమే రక్తం ట్యాంకర్లో ఎంత అయితే అంత నింపి పంపిస్తామని. ట్యాంకర్లు అట్లయినా పంపిస్తాం, అంతే కదా. ఇప్పుడు మన సిటీలోనే వాటర్ లేదు, వాటర్ ట్యాంకర్ లేవు. ఇప్పుడు నువ్వు బ్లడ్ ఆయనకు నమ్మి సీఎం అనుకొని బ్లడ్ది ఒక పంపించినావు ఇంకో ట్యాంకర్. బ్లడ్ క్యాంప్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు, వచ్చి నల్ల తీసుకెళ్ళండి రా భయ్, నాకు ఇంత ఇచ్చేయండి అంటాడు. అదే అమ్ముకుంటాడు. బ్లడ్ అంటే కాస్ట్లీ కదా. బీఆర్ఎస్ కండువా వేసుకున్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. వేసుకున్నా మనం చెప్పేది ఒక్కటే, పబ్లిక్కి స్టూడెంట్ని చూసుకోవాలని. ఈ కణవాని కాదు ఇంపార్టెంట్, మనకి తెలంగాణ వాళ్ళకి ఇజ్జత్ తీసినని మేము బాధతో చెప్పుకుంటున్నాం. మళ్ళీ తెలంగాణలో చెప్పులు ఎత్తుకొని పోతున్నారంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నీకు ఒక మాట చెప్తా బ్రదర్, మంచిగా ఆ బ్రదర్ అంటే వింటావు. రే ఏం చేస్తున్నావు అంటే నువ్వు వినవా? ఏమంటావు? నువ్వు ఉల్టా జవాబు ఇస్తావు. నువ్వు ప్రెస్ అయినా ఎవరైనా మైక్ పక్కన పెట్టి ఎరా ఎట్లా ఉన్నావు అంటావు. అట్లా నేను బాధతో చెప్తున్నాను, నేను చెప్పులు ఎత్తుకోవని కాను. నేను రాకేష్ ఠాకూర్ని, నేను ఢిల్లీ ఎక్కడ పోతా, అక్కడ చూసిన వాళ్ళు ఏమంటారు, క్యారే తుమ్లో చెప్పనా ఉఠాకే లెక్క చేస్తే అంటే ఎంత గలీజ్ మాట ఉంటుంది. మేము రాజ్పూత్లం, మేము యూపీ పోతాం, అక్కడ పోయినప్పుడు మాకు అదే అన్నారు అనుకోండి, అరే తుమారా సీఎం బోలా తుమ్ చప్పలా ఉఠా లేతే కతే హమారే చప్పలా నక్కో లేకే జావని జోక్లో చెప్తాడు ఆడు. ఎంత బాధ అది. మనం ఈ తెలంగాణ గడ్డపైన పుట్టి ఇది అవనమా? ఇప్పుడు ఫస్ట్ ఏమంటుండే, అరే తెలంగాణ తెచ్చుకున్నారు మీరు వీరులు అంటుండే. ఇప్పుడు ఈయన మాట తర్వాత చెప్పులు ఎత్తుకున్న వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు? కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, ఇప్పుడు నేను వడ్డీలు కడుతున్నాను అంటున్నాడు. ఏ అప్పుల పాలు చేసిండు? 3,50,000 కోట్ల అప్పు. మనం తెలంగాణ వచ్చినప్పుడు మనకి ఏ అప్పులైనా 3,50,000 చేసిండు తెలంగాణ 10 yearsలో. ఎన్ని కట్టిండు? కాళేశ్వర డ్యాము ఏం కట్టిండు ఆయన? 1,40,000 కోట్లు కళ్ళ ముందే ఉంది కదా కాళేశ్వర డ్యాము. మిషన్ భగీరథ 40,000 కోట్లు. ఫ్లైఓవర్స్ నీ ముందే ఉన్నాయి. మెట్రో ఇక్కడ దాకా తెచ్చింది మన గవర్నమెంటే. కాంగ్రెస్తో శాంక్షన్ అయిన అన్నాడు, మనం చేసింది అంతా మనమే. నీకు ఎక్కడ గురుకుల ఇంత మన ఈ తెలంగాణలో అంత కలెక్టర్ ఆఫీసులు అన్నీ చేసింది మనమే. రోడ్లు వేసింది మనమే. 50 ఫ్లైఓవర్స్ చేసింది మనమే. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మనమే. షాదీ ముబారక్ ఇచ్చింది మనమే. మెడికల్ కాలేజీలు కట్టింది మనమే. ఇంకా ఏం చేస్తాం అప్పుతో? ఎంత ఈయన ఏం చేసిండు? ఇప్పుడు మనకి 4 లక్షలు అప్పు అయింది. ఏం చేసిండు? ఒక్క ఇటుక పెట్టారు. మూసీ సుందరీకరణ అని స్పోర్ట్స్ ఎంత అన్నాడు? మన టైంలో సుధీర్ అన్ననే మూసీ చైర్మన్ ఉండే. ఏమన్నాడు? 10,000 కోట్లలో అయిపోతుంది అన్నాడు. అప్పుడే వీళ్ళు ఏమన్నారు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు? 10,000 కోట్లు అవుతాయా? దొంగలు తినేస్తారు. సుధీర్ రెడ్డి ఉదా చైర్మన్, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, తినేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమన్నాడు? 1,50,000 కోట్లు అన్నాడు. వీళ్ళు తింటారా మేము తింటామా? దానిలో 10% మేము చెప్పలే. 10% అయినా 15,000 crores అవుతాయి. మనం అన్నది ఎంత? 10,000 కోట్లు. చాలా అప్పుడు లెక్క తక్కువ ఉండవచ్చు, ఒక 4 years అప్పుడు సిమెంట్ రేటు ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు. 10,000 కోట్లు అన్నాం. 1,50,000 కోట్లు అన్నలే కదా మనం తినడానికి. చెప్పు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అంటే గతంలో బుల్డోజర్ తోటి ఇల్లులు కూల్చే సమయంలో దాన్ని అడ్డం పోయి నా మీదకి ఎక్కించండి అని అన్నాడు. అదే క్రమంలో నిరుద్యోగులందరూ కూడా గతంలో వేరే చోట మీటింగ్ సభ పెట్టి నిరుద్యోగులకు అండగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజున కూడా అదే ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు అండగా సభ జరుగుతుంది. ఎంటైర్ సభ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా వచ్చారు. ఎందుకు జనాలన్నా పేదలన్నా నిరుద్యోగులన్నా ఈ సుధీర్ రెడ్డికి అంత పిచ్చి, వాళ్ళకి సేవ చేయాలన్న ఆ కసి ఏంది అని అంటే ఏం చెప్తావు? సుధీర్ రెడ్డి గురించి ఒక మాట చెప్పండి, ఏం చెప్తావు? అన్న వచ్చిన ప్రజా నాయకుడు, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. ఎన్ని బాధలు రోజు వచ్చి ఒక 2,000 మంది ఆయన ఇంటి దగ్గర ఉంటారు. రోజు వచ్చి ఆ బాధలు చెప్తాడు. బాధలు ఇప్పటి నుంచి కాదు, ఆయన 36-40 years నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. 40 years నుంచి వింటుండు ఇవన్నీ. విని ఆయనకు అవగాహన ఉంది, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సాల్వ్ చేయాలి చేస్తుండు. ఇప్పుడు నువ్వే అన్నావు బ్రదర్, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ దిశలో ఉంటారు, రోజు ఆఫీస్కి వస్తున్నారు, చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆమె చెప్పింది 38 జియో ఒకటి ఉందంట, అది ఎవరు వినలే అంట. అన్ననే దాన్ని పాయింట్ ఆఫ్ చేసి అసెంబ్లీలో చెప్పిండు. ఆ స్టూడెంట్లకు తెలియకుండా జియోలో ఆయనకు తెలుసుకొని చెప్తుండంటే ఆయన ఎంత ఎగ్జామింగ్ చేస్తాడు, ఏ ప్రాబ్లం పైన ఎగ్జామింగ్ చేస్తాడు. నువ్వు అన్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం కొన్నాడు?
3,50,000 అప్పు చేసి జేసీబీలు, క్రేన్లు, బుల్డోజర్లు ఇల్లు ఇరగొట్టడానికి హైడ్రా తెచ్చిండు. దాని తప్ప ఏం లేదు ఆయన. ఇప్పుడు ఎందుకు ఇరగొడుతుండు? ఇప్పుడు అంతా పర్మిషన్ ఉంటుంది, గతంలో కాంగ్రెస్ ఇచ్చిందే. ఇప్పుడు దీనిపైన వాళ్ళు ఇరగొడతారని చెప్తారు. ఎందుకు? పైసలు తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? రాహుల్ గాంధీకి ఎట్లా పంపించాలి, సోనియా గాంధీకి ఎట్లా పంపించాలి, ఎందుకు ఎట్లా ఇవ్వాలి? ఇదే పైసలతో పంపిస్తుండు. లేకపోతే ఎట్లా ఆయనకు ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ మేమే చేస్తున్నాము, మరో 5 సంవత్సరాలు కూడా నేనే సీఎం ఉంటా అంటుండు రేవంత్ రెడ్డి. చేస్తుండు డెవలప్. సోనియా గాంధీ ఫ్యామిలీకి చేస్తుండు, రాహుల్ గాంధీ ఫ్యామిలీకి చేస్తుండు. మొన్ననే ఒక మీటింగ్లో చెప్పిన బ్రదర్, నేను ఏమైనా రాహుల్ గాంధీ కష్టం వస్తే 1000 కోట్లు ఇస్తా అన్నాడు. అరే నీకు 1000 కోట్లు ఇస్తా అంటే నువ్వు మంచి బతుకవా? సూపర్గా బతుకుతావు. నాకు 1000 కోట్లు ఉంటాడు, ఆహా హ్యాపీగా బతుకుతా. రాహుల్ గాంధీకి ధైర్యం ఇస్తుండు అంతే. ఆయన ఒక మీటింగ్లో చెప్పిండు, రాహుల్ గాంధీకి నేను ప్రైమ్ మినిస్టర్ చేసేదాకా నేనే ధైర్యం ఇస్తున్నా. ఫస్ట్ రాహుల్ గాంధీకి ఆ కాన్సెప్టే లేదు ప్రైమ్ మినిస్టర్. ఆయన నేను ఉండనంటే నేనే. ఆయనకు మెదక్ దగ్గర ఏదో ప్రోగ్రామ్ అయితే చెప్పినట్ట, ఎక్కడో ఆయన ఎక్కడ కలిసిండో ఎక్కడ చెప్పుకున్నంట. ఆయన మీటింగ్లో చెప్తుండే అది. అట్లా ఆయన ఫ్యామిలీకి పని చేస్తుండు, మాకు ఎప్పుడు పని చేస్తలేడు. ఆయన ఏ ఒక్క పని చెప్పిందని ఇంత పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంత పబ్లిక్ అడుగుమను. ఏమైనా పని చేసిండా? ఏదైనా ఫ్లైఓవర్ కొత్త కట్టిండా? ఏదైనా కొత్త స్కీమ్ స్టార్ట్ చేసిండా? మొన్న కాంగ్రెస్ వాళ్ళకి అన్నాడు, నేను యువ వాళ్ళకి ఒక 4,000 రూపీస్ ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, జాబ్లు చేసుకోండి. స్పోర్ట్స్ కల్చర్ రావాలి తెలంగాణలో, స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెడుతున్నాం అని చెప్పేసి వాలీబాల్ పెట్టిరు, మొన్న బ్యాడ్మింటన్ కూడా స్పోర్ట్స్ కంటారుగా. అదే అంటున్నా కదా. ఆయనకి ఇప్పుడు వాళ్ళ మనవడు ఏం ఆడతా అన్నాడేమో, అందుకే అది స్పోర్ట్స్ కూడా పెట్టుకున్నాం. మొన్న మెస్సీకి పిలిపించిండు, మెస్సీతో ఆడిపించుకుండు. వాళ్ళ ఏం మెస్సీ వచ్చిందిగా, అదే మెస్సీ చెప్పిండేమో నువ్వు చిన్న స్పోర్ట్స్ పెట్టు అంటే ఈ స్పోర్ట్స్ పెట్టుకుంటున్నావు. మన మాట వింటలేడు మెస్సీ. ఇక వేరే ఎక్కడైనా ఇంకో ఎవరు ఉన్నాడు, రొనాల్డో ఏదో ఫుట్బాల్ ప్లేయర్స్, ఇక క్రికెట్ వాళ్ళకి పట్టించుకుంటాడు. ఎవరో వచ్చి చెప్పాలి, అప్పుడు అది పెట్టుకుంటాడు అంతే. మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా మరి కొద్ది రోజులు రాబోతున్నాయి. ఈ బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరికి మధ్యలో పోటీ ఉంటుంది? ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకోబోతున్నారంటే ఏం చెప్తావు? బ్రదర్, ఇది February 10కే డిజాల్వ్ అయిపోయింది బాడీ జిహెచ్ఎంసీ. అట్లా అంత మనోవాడు ఉంటే ఇప్పుడే పెట్టేయాలి మార్చ్లో. ఆయనకి షివరింగ్ అవుతుంది, ఇంకా పెట్టాడు. ఫస్ట్ జిహెచ్ఎంసీ పెడతాడు ఆ నవంబర్లో. అది ఓడిపోయింది అనుకో, ఇంకా మల్కాజ్గిరి, సైబరాబాద్ పెట్టాడు. ఈయనకి ఆయన పోటీ ఎవరున్నారు? ఓన్లీ బీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీతో గతి లేదు, బీజేపీకి అసలు సవాలే లేదు. అప్పుడు ఏదో ఫ్లోలో వచ్చేసింది, ఇప్పుడు ఏం లేదు. ఇక పోటీ అన్ని సీట్లు మనమే కైవసం చేసుకుంటాం, 3 కార్పొరేషన్లు మనమే కొడతామని అంటారు కాంగ్రెస్ చెప్పుకుంటాడు. ఆయన అట్లే చెప్పుకుంటాడు. ఎంత పైసలు పంచినా ఈసారి కాదు, ₹1 ఎవరు తీసుకున్నా ఓటు వేయరు. లేకపోతే ఇప్పుడే మునగాడు ఉంటే మార్చిలోనే పెట్టాలి. మార్చ్ లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో అవుతుంది సైబరాబాద్, మల్కాజ్గిరి. అది జిహెచ్ఎంసీ గెలిచిన తర్వాత. సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటానంటుండ్రు, మీరు గెలుస్తానంటారు. వాస్తవానికి ఎవరు ఈ రాబోయే రోజుల్లో పరిపాలిస్తారని అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో చూసినారుగా, సీతారామయ్యకి జరిపేసి శివకుమార్కి ఇచ్చినారు. ఈయనకి పరిస్థితి ఇట్లా అవుతుంది. కాంగ్రెస్లో మస్తు లైన్ పెట్టి ఉన్నారు. ఈడెక్కడో కాంగ్రెస్లో ఒక పాట పెట్టిండు, ఊకునే రాలే బిడ్డ కూర్చున్న సీటు, ఊకునే రాలే. కాంగ్రెస్ వాళ్ళకి తొక్కే వచ్చినాడు, ఊకుకున్న రాలే. కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల లీడర్లకి తొక్కే వచ్చిండు. ఆ పాట బరాబరే ఉంది, పబ్లిక్కి కాదు, బీఆర్ఎస్కి కాదు. ఊకుని రాలే బిడ్డ నీకు సీటు, కాంగ్రెస్ వాళ్ళకి తొక్కే వచ్చినావు నువ్వు. కాంగ్రెస్ వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు. ఎప్పుడు వీళ్ళకి జరిపేస్తారు. 2.5 years దాకా ఈయన ఉన్నాడు. 6 months అయిన కేల్కతా. రాకేష్ ఠాకూర్ యొక్క ధైర్యం ఏంటి అంటే ఏం చెప్తావు? నా ధైర్యం ఒకటే, మా సుధీర్ అన్న తప్ప నాకు ఏ లీడర్ తెలియదు. జాన్తా नहीं, हम सुधीर अन्ना फॉलोअर्स, हम सुधीर अन्ना के लिए जी रहे, सुधीर अन्ना के लिए मरेंगे.